కొన్నారనమాట. మీతో షేర్ చేస్తున్నాను. ఓకే బట్ కానీ ఈరోజు 14 కదా. థ్యాంక్ యూ సో మచ్. నేను అందుకనేసి నాకు ఆయనే అన్నీ కొంటారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్యాలంటైన్స్ డే కదండి, ఆ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు. సో ఇంక ఈరోజు కొన్ని వీడియోస్తో కొన్ని సర్ప్రైజెస్, మా గిఫ్ట్లు, ఈరోజు మా డే అలా గడిచింది మొత్తం ఈ వీడియోలో పెట్టాను. ఇది 4 o'clock స్టార్ట్ అయిందనమాట. మేము లెగకముందు వర్క్ చేసేసుకుంటాను అనమాట. మేము లేచామంటే డిస్టర్బ్ చేస్తామనేసి నేను స్టార్ట్ చేశారు. తర్వాత నేను లేచి ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేస్తాను అనమాట. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్గా ఇంకా బోండా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో నేను ఎలా బోండా చేస్తానో చూపిస్తాను. తర్వాత నేను ఆయనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను అనమాట. అది కూడా యాడ్ చేశాను ఈ వ్లాగ్లో. నాకు ఫస్ట్గా నా పూజ అయితే అయిపోయిందనమాట. ఈరోజు పెద్ద పెద్ద మందారాలు పూసాయి అనమాట గార్డెన్లో. పింక్ కలర్లో ఒక ప్లాంట్ ఉందనమాట, పెద్దగా ఉంటుంది, చాలా బాగా పూస్తుంది అనమాట. అది ఇంకా అక్కడి నుంచి తెచ్చాను అనమాట పువ్వులవి. ఇంకా అయిపోయింది, ఇంకా పూజ అంతా అయింది. ఇంకా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా బయటకు వెళ్దాము అనేసి అనుకుంటున్నాం. క్లీనింగ్ అవుతుంది, ఇంకా రవణం వచ్చి క్లీన్ చేస్తుంది. ఇది నేను బోండా ఎలా చేస్తానంటే, ఇడ్లీ పిండి చేస్తాం కదా, ఇడ్లీ పిండి నానబెట్టేస్తున్న ఇడ్లీ పిండిలోంచి కొంచెం పిండి తీసుకుని కొంచెం మైదా వేస్తాను అనమాట. మైదా పిండి తక్కువ వేస్తాను. మైదా పిండి తక్కువ వేస్తే కొంచెం జీలకర్ర, వాము వేస్తాను. బోండా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. వేసేటప్పుడు కొంచెం చిన్నగా సోడా వేస్తాను అంతే, చాలా బాగుంటుంది. ఆయిల్ అది లాగకుండా చాలా బాగా వచ్చాయి అనమాట బోండా ఇది. హలో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవర్స్ అయినా చేసుకోవాలి వ్యాలంటైన్స్ డే, మనం కూడా చేసుకుందాం. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను మీకు కొన్ని గిఫ్ట్లు చూపిస్తాను. ఆ గిఫ్ట్లు అన్నీ కూడా మా వారు నాకు వ్యాలంటైన్స్ డేకి ఇచ్చినాయి అనమాట. ఈరోజు కూడా నేను ఆయన తెలియకుండా నేను ఆ గిఫ్ట్ కొన్నాను. నాకోసం డే ఈరోజు ఎలా జరిగిందో మొత్తం లాగ్ యాడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ తీసుకుంటే కనుక మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మరేమి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అదొక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్టీ స్టైల్స్. గైస్ ఈరోజు అనమాట లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ కొన్ని దాచాను, అవన్నీ కూడా నేను చూపిస్తాను. బట్ కానీ ఈరోజు 14th కదా, సో మాకు చిన్నగా ఒక ప్లాన్ చేసుకున్నాం అనమాట, ఊరికే బయటకు వెళ్దాం అనేసి. సో వెళ్తున్నాం అనమాట. ఈ వ్లాగ్ అంతా కూడా నేను షేర్ చేస్తాను. నాకు ఇది ఒక వ్యాలంటైన్స్ డేకి ఇచ్చింది, ఇది ఒక వ్యాలంటైన్స్ డేకి ఇచ్చింది. ఇంకా ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, కానీ ఇవి మాత్రం ఉంచానమాట. ఇలాగ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఇద్దారనమాట. ఇది గెస్ వాచ్ తీసుకున్నాను. ఏమో నాకు నచ్చింది తీసేసుకున్నాను, మరి ఆయన నచ్చుతుందో లేదో తెలియదు అనమాట. యాక్చువల్లీ వాచెస్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. వాచెస్ అంటే గోల్డ్ కూడా పెట్టుకోరనమాట, వాచెస్ అంటే చాలా ఇష్టం. సో కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలాగా నాకు ఇది ఒకటి నచ్చింది అనమాట, బాగా నచ్చింది. ఇది నాకు ఆఫర్లో వచ్చిందనమాట, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. ఇది చాలా ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట. డైలీ చెక్ చేసుకుని ఫైనల్లీ తీసుకున్నాను అనమాట. సో ఇది ప్రజెంట్ చేద్దాం. రియాక్షన్ ఏమి ఉండదో మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. రూమ్లో ఉన్నారు, మనం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. కానీ ఏ రియాక్షన్ ఉండదు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా అలవాటు అనమాట నాకు. ఏదో నొక్కలు ఏదో నొక్కితే ఏదో యాక్ట్ చెప్పినట్టుంది. బాగుంది కదా. నాకు కూడా తెచ్చారా? అబ్బో, ఏం తెచ్చారో. థ్యాంక్ యూ సో మచ్. వావ్, చాలా బాగుంది. టైట్. ఇప్పుడు తీసుకున్నారు. ఈరోజు చాలా అదృష్టమైన రోజు అనమాట. నాకు ఒక వాచ్ వచ్చిందో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాచ్ కొంటారని. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే కొనుక్కొచ్చారు, అందుకని కొంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. నాకు వాచెస్ ఎక్కువ ఆయనే సెలెక్ట్ చేస్తారనమాట. ఈ వాచ్ చూడండి ఎంత బాగుందో. నాకు అసలు తెలియదు ఇది కొన్నట్టు. అసలు ఎప్పుడు తీసుకున్నారు అసలు చెప్పలేదు. చాలా బాగుంది. టైట్ అన్నా. ఓకే, నేనే పెట్టేసుకుంటున్నాను.
బాగుందా? చాలా బాగుందండి, సూపర్ ఉంది మీ సెలెక్షన్. చూడండి వాచ్ ఎంత బాగుందో. ఆయన సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు నాకు ఫాజిల్ వాచ్ కొన్నారనమాట లాస్ట్ ఇయర్. ఫాజిల్ వాచ్ తీసుకున్నారు, అది వాడుతున్నాను, చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్లీ వాచ్ అయినా జాగ్రత్తగా వాడుతున్నాను అనమాట. నేను కూడా, నాకు కూడా తెలిసి చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట వాచ్ చూసి. బాగుంది, నచ్చింది వాచ్ అయితే. ఆయన సెలెక్షన్ మోస్ట్లీ వాచెస్ ఎక్కువ ఆయనే సెలెక్ట్ చేస్తారు. వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ బాగా సెలెక్ట్ చేస్తారనమాట. సో ఆయనకు తెలుసు అన్నీ, ఏం కావాలి ఒక వైఫ్కి, ఉమెన్కి ఏం కావాలన్నది బాగా క్లియర్గా తెలుసు అనమాట. సో చాలా బాగా సెలెక్ట్ చేస్తారు. ఏది నన్ను అడగకుండానే ఇవ్వడం చాలా అలవాటు అనమాట. గిఫ్టింగ్ ఇవ్వడం అనేది నాకు ఆయన నుంచే నాకు అసలు అలవాటైంది ఫస్ట్. ఎందుకు గిఫ్టింగ్ అంటే అదొక సెల్ఫ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసే ఒక గిఫ్ట్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే ఒకళ్ళ మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఒక మంచి ఆప్షన్ ఏదన్నా అడిగితే నన్ను గిఫ్టింగ్ అనమాట. ఎక్స్ప్రెస్ మనకి ఎంతో చేస్తారు వాళ్ళు, వాళ్ళ కోసం ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, నేను ఆయన గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే నాకు మా మదర్ సైడ్ నుంచి ఏ వచ్చినా నేను ఆయనకే ఖర్చు పెడతాను. అందుకనేసి నాకు ఆయనే అన్నీ కొంటారు కాబట్టి నేనేంటంటే అటు సైడ్ నుంచి ఏది వచ్చినా నేను ఆయనకి యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో నేను అలా గిఫ్టింగ్ అలా నేను ఇస్తాను అనమాట. ఆయన ఎప్పుడు ఇస్తూనే ఉంటారు. అదొక లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి అని నేను అనుకుంటాను అనమాట. ఎన్నున్నా సరే ఒక్కొక్కసారి అప్పుడప్పుడు అలా ఇచ్చుకోవడం వల్ల మనది ఏంటి అన్నది ఒక గిఫ్ట్లో తెలుస్తుంది అనేసి, గిఫ్ట్లు ఇచ్చుకుంటేనే ప్రేమ అన్నట్టు లేకపోతే లేనట్టు అని కాదు, అదొక హ్యాపీనెస్ అనమాట, అలా అనమాట. సో ఇలా జరిగింది ఈరోజు. ఫ్లాగ్ అయితే యాడ్ చేస్తాను, డే అంతా ఎలా జరిగిందో. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. ఇంకొక కొంచెం పని ఉంది ఈరోజు, మా కాకినాడ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి కొంచెం అలా కొంచెం టైం స్పెండ్ చేసి మేము కాకినాడ కూడా పని చూసుకొని వద్దాం అనుకుంటున్నాం అనమాట. సో నేను యాడ్ చేస్తాను, బ్లాగ్లో యాడ్ చేస్తాను. సో మన ఛానల్లో మొత్తం వీడియో అంతా చూసి ఎంజాయ్ చేయండి. సో యాక్చువల్లీ ఏంటంటే పాస్పోర్ట్ ఆఫీస్లో బాగా లేట్ అయిపోయింది అనమాట. హోటల్ జిఆర్టీకి వెళ్దాం అనుకున్నాం. అక్కడ బిఫెట్ మీల్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది మీల్స్. ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదన్నమాట ఇంకా. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.